హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన వీడియో ఏంటి అనేది మీరు తమిళ చూసిన అర్థమైపోయింది. ఈరోజు నేను కెమెరా తీసుకుంటున్నా. ఈ కెమెరా నేను ఎక్కడ తీసుకుంటున్నా, నాకు ఎంత ప్రైస్ పడ్డా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink. గైస్, ఇప్పుడు వచ్చేసి మనం కరీంనగర్ వచ్చినాం. మనం కెమెరా అనేది కరీంనగర్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ కరీంనగర్లో మనకు టవర్ సర్కిల్లో మహా గణేష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక షాప్ ఉంది. ఇది కరీంనగర్లో చాలా ఫేమస్. అందరు ఇక్కడనే తీసుకుంటారు. ఇక్కడ అంతకుముందు మా బాబాయ్ని ఫ్రెండ్ గాడు వేరే తెలిసిన అన్న ఇక్కడనే తీసుకున్నారు కెమెరాలు. వాళ్ళు ముగ్గురు ఇక్కడనే తీసుకురు. సో వాళ్ళకి చెప్పిన వాళ్ళు వచ్చారు మనతోని. ఎందుకంటే వాళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళకి ఏ కెమెరా ఏంటి అని తెలుస్తాయి కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చిన. ఇదే చూడండి, మన మహా గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇదే లోపల. ఇక్కడ మనకు అన్ని రకాల కెమెరాలు దొరుకుతాయి. సోనీ, నికాన్, కెనాన్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకదంటే ఏముండదు. సో చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లేలో పెట్టిరు. ఇదే ఆ షాపు. చూడండి ఎంత పెద్ద ఉందో. పైన కూడా ఉంది ఇంకా మనకు షాపు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుద్ది. ఇక్కడ అన్నయ్య మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. కెమెరా ఎంత బాడీకి పడుతుంది, లెన్స్కి ఎంత పడుతుంది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. గైస్, ఇక్కడ మా బాబాయ్, నేను ఇంకా బాబాయ్ ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకుని వచ్చిన. ఎందుకంటే బాబాయ్ ఫోటోగ్రఫీలు కాబట్టి వాళ్ళకి కెమెరా గురించి తెలుసా అని తీసుకుని వచ్చిన. సో మీ ఇక్కడ నికాన్ Z6-2 తీసుకుందామని వచ్చినాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే దానికి అప్డేట్ మోడల్ కూడా వచ్చింది, ఒకసారి చూడండి అని ఇచ్చిర్రు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మాకు మోడల్ గురించి. ఇది వచ్చేసి మనకు నికాన్ Z2 కంటే 30,000 ఎక్కువ పడుతుంది. సో ఈ అప్డేట్ వర్షన్ ఏంటంటే మనకు స్క్రీన్ రొటేట్ ఏంటంటే అటు అవుతుంది. మనకు లాగర్స్ అయితే స్క్రీన్ మనకు ఫ్రంట్ పెట్టుకొని మనం చూసుకుంటే వీడియోలు చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో iOS షట్టర్ స్పీడ్ అనేది రెండు ఉంటాయి. అవి మనకు పైన బటన్స్ ఇచ్చిండు, పైన అడ్జస్ట్ చేసుకున్నదా. మనకు నికాన్ Z6 అయితే మనకు మెనూలోకి వెళ్ళి మెనూలో సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలి. కానీ దీనికి అలా కాదు, దీనికి పైన ఇచ్చేసిండు సింపుల్గా అర్థమయ్యేటట్టు. బిగినర్స్ కూడా సింపుల్గా అర్థమయ్యేలా ఇచ్చిర్రు. చూడండి, ఇదే నికాన్ ZF ఇది. సో దీనికి మనకు వచ్చేసి నికాన్ Z6 కంటే 25-30,000 ఎక్కువ పడుతుంది. సో మా దగ్గర బడ్జెట్ సరిపోతే సరిపోవని ఒకసారి అంకుల్ని లాస్ట్ ప్రైస్ చెప్పండి అంటే అంకుల్ మనకు ఆన్లైన్లో చెక్ చేసి చెప్తున్నాడు. గైస్, మనం అయితే అన్నీ చూశాక మనం లాస్ట్కి వచ్చేసి నికాన్ Z6-2 తీసుకుంటున్నాం. సో ఇదే ఫైనల్గా చేసేసినాం మేము. గైస్, మనకైతే కెమెరా ఫైనల్ అయిపోయింది. సో ఇక అమౌంట్ కట్టేయడమే. వాళ్ళకి ఫోన్పేలు ఉన్నాయి, వాళ్ళకి లిక్విడ్ ఉన్నాయి. సో మేము మనీ తీసుకొని లిక్విడ్ పెడితే అంకుల్ ఏం చేసిండు, అంత కష్టపడి ఎందుకే బాబు, ఇక్కడ మిషన్ ఉంది ఇవన్నీ ఆయన మేము ఇచ్చేసినాం. అంకుల్ ఆయన మిషన్లు వేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. గైస్, మనం డబ్బులు అయితే కట్టేసినాం. ఇప్పుడు కెమెరా అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడండి, మనం ఫస్ట్ టైం వచ్చి కొంచెం మనకు భయం టెన్షన్ ఉంది. సో చూడండి అన్బాక్సింగ్ వీడియో. ఓపెన్ చేసుడుతోనే మనకు వారంటీ కార్డ్స్ ఉన్నాయి. అండ్ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలనేది మనకు మాన్యువల్ ఉన్నాయి. సో వచ్చేసి సైడ్ కట్టేసిన తర్వాత మనకు నెక్స్ట్ బాడీ ఉన్నది. సో మనకు బాడీ తీసి ఇచ్చేసారు. సో చాలా మనసు నుంచి అనుకుంటున్నా కెమెరా తీసుకోవాలని. సో అదే ఒకసారి మన డ్రీమ్ నెరవేరితే ఎలా ఉంటుందో హ్యాపీనెస్. సో చాలా హ్యాపీగా ఉన్నా. కెమెరా మన చేతికి ఇచ్చి ఒకసారి టెస్ట్ చేయమన్నాడు. ఇక్కడ అంకుల్ ఉండి ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు, దేవుని ఫోటో తీయమన్నాడు. నేను కూడా ఆయన అంకుల్ చెప్పినట్టే దేవుని ఫోటో తీసిన. గైస్, మనం కెమెరా బాడీతోనే మనం కిట్ లెన్స్ తీసుకున్నాం. సో అది కాకుండా మనం విల్ట్రెక్స్ అనే కంపెనీ నుంచి 50mm లెన్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు 20,000 పడ్డది. సో ఈ లెన్స్ కూడా మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడండి, ఈ లెన్స్ అవే. గైస్, మనకి ఈ లెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒకసారి అన్నీ చూడండి, లెన్స్ పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకుంటుండో. సో లెన్స్ పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కెమెరాలో సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ మీద డైరెక్ట్ లైట్ ఫోకసింగ్ అని దుమ్ము కానీ పడితే మనకు సెన్సర్ ఖరాబ్ అవుతుంది, ఫొటోస్ వీడియోస్ మంచిగా రావు. అందుకే మనం లెన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఎలా పెట్టిండో చూసారు, అంత జాగ్రత్తగా మనం పెట్టాలి లెన్స్ని. గైస్, ఇదే మన కెమెరా. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నేను టేబుల్ మీద పెట్టి అన్నీ ఏమేమి తీసుకున్నా అన్నీ ఇక్కడ పెట్టేసి మీకు ఒక వీడియో చేస్తున్నా. చూడండి, ఇదే నికాన్ Z6-2 ఇదే కెమెరా. చూడండి, దీనికి వచ్చేసి మనకు 2 lakhs పడ్డాయి. అంటే గైస్, మన కెమెరాతో పాటు మనకు ఒక బ్యాటరీ వస్తాయి. బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ కేబుల్ వస్తాయి. తర్వాత లెన్స్,
నెక్స్ట్ వచ్చేసి మన కెమెరానే. సో మన కెమెరా నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక కేబుల్ ఇచ్చారు. బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్కి వచ్చేసి మనకు 2000 పడ్డది. బ్యాగ్ మంచిగా క్వాలిటీ బాగానే ఉంది. సో లోపల కూడా ఎలా ఉందో చూడండి. మనకు దానికి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. లెన్స్ పెట్టుకోవడానికి, బ్యాటరీ ఛార్జర్ పెట్టుకోవడానికి, కెమెరా పెట్టుకోవడానికి. సో ఇక్కడ మన కెమెరాతో పాటు ఇంకా ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ తీసుకున్నా. సో మనకు ఎక్స్ట్రా 2 బ్యాటరీని ఛార్జర్ వచ్చింది. సో ఇది చూడండి, ఇదే మన కెమెరా సెటప్ మొత్తం. అరౌండ్ 2 lakhs పడ్డది.